అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఈ వీడియోలో మెయిన్గా ఎడ్సెట్కి సంబంధించి పీఈ సెట్కి సంబంధించి ఎవరైతే బీఈడీ చేయాలనుకుంటున్నారో అండ్ పీఈ సెట్ రాసి ఈవెంట్స్ కొట్టి ర్యాంక్ వచ్చి మన బీపెడ్ అడ్మిషన్ కోసం బీపెడ్ అడ్మిషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అండ్ బీఈడీ అడ్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్ కౌన్సిలింగ్కి సంబంధించి షెడ్యూల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ సంవత్సరం అయితే మనకు ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నారో లాస్ట్ ఇయర్ వీళ్ళు సిపి గేట్ కండక్ట్ చేసారు. పాండురంగారెడ్డి సార్ అప్పుడు కన్వీనర్ ఉండే, బట్ ఇప్పుడు పాండురంగారెడ్డి సార్కి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ సిపి గేట్ కండక్ట్ చేస్తలేరు. వాళ్ళకి సంబంధించిన బీపెడ్ అండ్ ఈ బీఎడ్కి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి చూసుకుంటే ద రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మనకి మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో ఉంటుంది. కౌన్సిలింగ్ ఆన్లైన్లోనే మీ డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసినాక అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసినాక వెబ్ ఆప్షన్స్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది సేమ్ ఇద్దరికండి. ఇది టీజీ ఎడ్సెట్ 2026, టీజీ పీఈ సెట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎవరైతే బీపెడ్కి డీపెడ్కి వేసుకున్నారో వీళ్ళిద్దరికీ సేమ్ డేట్స్ అన్నట్టు మీరు క్లారిటీగా చెప్తా చూడండి. సో ఎవరైతే ఎడ్సెట్ రాసిర్రో అండ్ పీఈ సెట్ రాసిర్రో వీళ్ళిద్దరికీ బీపెడ్ కోసం అండ్ బీఎడ్ కోసం జూలై 21 నుంచి వెళ్ళి ఇక్కడ కోర్సెస్ విల్ కమెన్స్ ఫ్రమ్ జూలై 21 యాజ్ పర్ ద షెడ్యూల్. మీకు సంబంధించి ఎడ్సెట్ వెబ్సైట్లో ఎడ్సెట్ వాళ్ళు, పీఈ సెట్ వెబ్సైట్లో పీఈ సెట్ వాళ్ళు, ఇవి వెబ్సైట్లు అన్నట్టు. మనకు వన్స్ స్టార్ట్ అయినాక జూలై 21 రోజు నేను వీడియో చేస్తాను. ఎడ్సెట్కి సంబంధించి పీఈ సెట్కి సంబంధించి ఎట్లా ఆన్లైన్లో సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి క్లారిటీగా వీడియో చేస్తా. ఆ రోజు చూడండి. జూలై 21 రోజు 21 నుంచి స్టార్ట్ అవుతుంది. సో షెడ్యూల్ అయితే చూద్దాం ఒకసారి. ఫస్ట్ థింగ్ ఏంది, మనకి నోటిఫికేషన్ అనేది జూలై 14th వచ్చింది, ఇప్పుడే వచ్చింది. అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేషన్ అంటే ఆన్లైన్ పేమెంట్ అలాంగ్ విత్ అప్లోడింగ్ స్కానర్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్. ఆన్లైన్లో డబ్బులు కట్టాలి. 200-300 ఉంటుంది. ఆ 200-300 రూపీస్ కట్టి ఆన్లైన్లో మీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. దానికి సంబంధించి ఎడ్సెట్ అయినా పీ సెట్ అయినా ఎప్పటి నుంచి జూలై 21 నుంచి వెళ్ళి నెక్స్ట్ జూలై 28 వరకు. ఓకేనా, జూలై 21 నుంచి జూలై 28 ఒక వారం రోజులు టైం ఇచ్చారు. పీ సెట్కి సంబంధించి చూసుకుంటే జూలై 21 నుంచి జూలై 25 వరకే ఉంది ఛాన్స్. చూడండి వీళ్ళకి డేట్స్ వేరు ఉన్నాయి. పీ సెట్ వాళ్ళకేమో జూలై 25 వరకు, 21 నుంచి వెళ్ళి వీళ్ళకి. నెక్స్ట్ ఎడ్సెట్ వాళ్ళకేమో బీఎడ్ వాళ్ళకి జూలై 21 నుంచి జూలై 28 వరకు. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే ఎవరైతే ఫిజికల్గా వెరిఫికేషన్ అంటే ఆన్లైన్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది, మనం ఏం యూనివర్సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఎవరికైతే ఎన్సీసీ ఉంటుందో, ఎన్సీసీ కానీ లేదంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్, ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో మీ అమ్మ కానీ నాన్న కానీ వర్క్ చేస్తే వాళ్ళకి కోటా ఉంటుంది. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్ క్యాప్ అంటాం దాన్ని. నెక్స్ట్ పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్. సో దానికి సంబంధించి నెక్స్ట్ స్పోర్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఈ 3 కేటగిరీస్కి సంబంధించి జూలై 28 నుంచి వెళ్ళి జూలై 31 వరకు. అంటే జూలై 28 ఏమో ఎన్సీసీ వాళ్ళు, జూలై 29 ఏమో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాప్ వాళ్ళు, స్పోర్ట్స్ వాళ్ళేమో జూలై 31. మనకి డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ, అంటే ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ సైడ్లో డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ అని బిల్డింగ్ ఉంటుంది. అందులో మీకు ఆఫ్లైన్లో వెరిఫికేషన్ జరుగుతుంది. దీనికి ఓన్లీ అందరు రావాల్సిన అవసరం లేదు. అందరూ ఆన్లైన్లో సర్టిఫికేషన్ వెరిఫికేషనే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎవరైతే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అంటే ఎన్సీసీ ఉందనుకో, ఎక్స్ట్రా ఎన్సీసీ వాళ్ళు ఆ ఒక్క ఎన్సీసీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోనికి ఆఫ్లైన్లో రావాల్సి ఉంటుంది 28. మీరు ఆన్లైన్లో కూడా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అక్కడ మిమ్మల్ని ఎన్సీసీ అప్లోడ్ చేయమని అడగది. ఎన్సీసీ ఉన్న వాళ్ళు ఆన్లైన్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకొని జూలై 28కి మనకి ఇక్కడికి రావాలన్నట్టు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరికి. ఆ ఎన్సీసీ సర్టిఫికేట్ పట్టుకొని అది వెరిఫై చేస్తారు, ఆ ఒక్క సర్టిఫికేటే. నెక్స్ట్ క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు జూలై 29th రోజు రావాలి. మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని ఆ ఎన్సీసీ క్యాప్ సర్టిఫికేట్ కానీ పిహెచ్ సర్టిఫికేట్ కానీ పట్టుకొని వస్తే ఒక్క సర్టిఫికేట్ వెరిఫై చేస్తారు. రిమైనింగ్ 10th ఇంటర్ డిగ్రీ మెమోస్, క్యాస్ట్ ఇన్కమ్ అవన్నీ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జూలై 28 లోపు వేసుకోవాలి ఎడ్సెట్ వాళ్ళు. నెక్స్ట్ చూసుకుంటే పీఈ సెట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో జూలై 25 వరకు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. 21 to 25 ఆన్లైన్లో మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అండ్ మీకు జూలై 28 రోజు ఎన్సీసీ వాళ్ళకి అండ్ క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ జూలై 29 రోజు. ఇందులో 2 ఉన్నాయి అన్నట్టు. పీఈ సెట్ వాళ్ళకి మీకు ఎన్సీసీ ఒకటి, క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్, ఇవి 2 ఉన్నాయి. మీకు స్పోర్ట్స్ లేదు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లేదు, ఎందుకంటే ఇది బీపెడ్ కోర్సు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సు కాబట్టి. ఎన్సీసీ జూలై 28 రోజు వెరిఫికేషన్ ఉంటుంది. క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ జూలై 29 రోజు వెరిఫికేషన్ ఉంటుంది. మీరు కూడా డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీకి రావాలన్నట్టు. ఇక రిమైనింగ్ ఇవి స్పోర్ట్స్, క్యాప్, పిహెచ్, ఎన్సీసీ, ఇది ఎడ్సెట్ వాళ్ళకి. ఇవన్నీ చూసుకోవాలి. ఓన్లీ ఎన్సీసీ ఉన్న వాళ్ళు లేదంటే స్పోర్ట్స్ వాళ్ళు, క్యాప్ వాళ్ళు, పిహెచ్ వాళ్ళు వీళ్ళకి మాత్రమే ఆఫ్లైన్లో రావాలి ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకొని. రిమైనింగ్ మా దగ్గర ఎన్సీసీ లేదు, మా దగ్గర క్యాప్ లేదు, లేదంటే మా దగ్గర పిహెచ్ కాదు, మేము స్పోర్ట్స్ లేదు, స్పెషల్ రిజర్వేషన్స్ ఏం లేదంటే మీరు రావాల్సిన అవసరం లేదు. వెబ్ ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ స్పేస్ 1. ఇక్కడ కింద చూసుకుంటే డిస్ప్లే ఆఫ్ వెరిఫైడ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అంటే మీ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయాక ఆగస్ట్ 1కి ఎడ్సెట్ వాళ్ళకి
జూలై 27కి పీఈ సెట్ వాళ్ళకి లిస్ట్ వస్తుంది, ఎవరెవరైతే ఆన్లైన్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిందో. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఆగస్టు 2 నుంచి ఆగస్టు 4, అంటే ఆగస్టు 2, 3, 4 జస్ట్ 3 days phase 1 పెట్టాలి. వీళ్ళు పీఈ సెట్ వాళ్ళేమో జూలై 28 నుంచి వెళ్ళి జూలై 30 వరకు, జూలై 28, 29, 30 ఈ 3 days పీఈ సెట్ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఎడ్ సెట్ వాళ్ళేమో ఆగస్టు 2, 3, 4 పెట్టుకుంటారు. నెక్స్ట్ చూసుకుంటే వెబ్ ఆప్షన్స్ అలాట్మెంట్ అనేది ఎడ్ సెట్ వాళ్ళకేమో ఆగస్టు 8కి అవుతుందండి, ఆగస్టు 8కి, ఓకేనా, జూలై కాదు, ఆగస్టు 8కి దీనికి సంబంధించి అలాట్మెంట్ అవుతుంది ఈ ఎడ్ సెట్ వాళ్ళది. ఆగస్టు 2వ తారీఖేమో పీఈ సెట్ వాళ్ళ అలాట్మెంట్ అవుతుంది. మనకి మెయిన్గా ఆగస్టులో 2, 3, 4, ఆగస్టు 2, 3, 4 ఎడ్ సెట్ వాళ్ళ వెబ్ ఆప్షన్స్, జూలై 28, 29, 30 ఇవి పీఈ సెట్ వాళ్ళ వెబ్ ఆప్షన్స్. అలాట్మెంటు ఆగస్టు 8, ఆగస్టు 2 ఇది పీఈ సెట్, ఇది ఎడ్ సెట్. నెక్స్ట్ రిపోర్టింగ్ టు ద కాలేజ్, వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ట్యూషన్ ఫీజ్ పేమెంట్, అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్. మనము ఆన్లైన్లో సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఒక 800 ఏమో కట్టాల్సి ఉంటుంది, కడితే మీ సీట్ కన్ఫర్మ్ అవుతుంది, తర్వాత కాలేజీలో జాయిన్ కావాలి. దానికి సంబంధించి ఎడ్ సెట్ వాళ్ళకేమో ఆగస్టు 10 నుంచి 14 వరకు ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈ పీఈ సెట్ వాళ్ళకి ఆగస్టు 3, 4, 5, 6 ఈ 4 days అయితే టైం ఉంది. ఇది దీనికి సంబంధించింది క్లారిటీగా. ఇది ఓన్లీ phase 1. ఇది అయిపోయాక మళ్ళీ phase 2 స్టార్ట్ అవుతుంది. phase 2లో మళ్ళీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది, మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఉంటుంది, మళ్ళీ అలాట్మెంట్ ఉంటుంది. ఓకేనా, సో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ పెట్టరు. ఈ వీడియో ఎడ్ సెట్ రాసిన వాళ్ళకి, పీ సెట్ రాసిన వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయండి. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి, బాయ్. సైనింగ్ ఆఫ్, దిస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.